నారా రోహిత్ చాలా కాలం తర్వాత అంటే సుమారు 4 సంవత్సరాల తర్వాత ప్రతినిధి 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇంతకుముందు అతను చేసిన ప్రతినిధి అనే సినిమా మంచి విజయం సాధించింది. విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఆ సినిమాకి స్వీకిల్ అని కాదు, కానీ అందులో నారా రోహిత్ కామన్ మ్యాన్ అంటూ ముఖ్యమంత్రిని అపహరించి ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధిస్తారు. ఆ సినిమా ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో నారా రోహిత్ జర్నలిస్ట్గా నటించారు. మొదటి సినిమాలో ఉన్నట్టుగానే రాజకీయ నేపథ్యం తీసుకున్నారు. అందుకని ఈ సినిమాకి ప్రతినిధి 2 అని పేరు పెట్టారు అనిపించింది. అలాగే జర్నలిస్టుగా 30 సంవత్సరాలు అనుభవం ఉన్న మూర్తి దేవగౌతపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి కథ, కథనం, రచన కూడా అతనే చేశారు. మహతి సౌరసాగర్ సంగీతం అందించిన ఈ సినిమా ఎలాగుందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక ప్రముఖ జర్నలిస్ట్ అయిన ఉదయభాను విదేశాల నుండి ఇండియాకు వచ్చి ఒక టీవీ ఛానల్ ప్రారంభిస్తుంది. అందుకు సరైన జర్నలిస్ట్ కోసం చూస్తుంటుంది. ఆ టైంలో నారా రోహిత్ నమ్మి అతని ఛానల్ సీఈఓగా నియమిస్తుంది. నారా రోహిత్ ఒక జర్నలిస్ట్, సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి, ప్రలోభాలకు లొంగన వ్యక్తి, రాజకీయ నాయకుల అవినీతిని తన ఛానల్ ద్వారా ప్రజలకు చూపించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే వ్యక్తి. ఆర్థిక మంత్రి అజయ్ ఘోష్ని స్టూడియోకి పిలిచి ఇంటర్వ్యూ చేసి అతని అవినీతిని బయటపెడతాడు. అలాగే ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి అయిన పృథ్వీరాజ్ అవినీతిని కూడా బయట పెడతాడు నారా రోహిత్. మంచి పాలనా దక్షుడుగా పేరుగాంచిన ముఖ్యమంత్రి సచిన్ కేడేకర్ ఈ ఇద్దరిని తమ పార్టీ నుండి సస్పెండ్ కూడా చేస్తారు. ఇలా చేస్తున్న సమయంలోనే ముఖ్యమంత్రిపై హత్యాయత్నం జరుగుతుంది. ముఖ్యమంత్రి ఉన్న ఇంటిని బాంబులు పెట్టి పేల్చేస్తారు. ముఖ్యమంత్రి చనిపోతారు. ఎవరు ముఖ్యమంత్రి ఇంటిపై బాంబు దాడి జరిపారు? అంత మంచివాడిగా పేరు పొందిన ముఖ్యమంత్రిని ఎందుకు చంపాలని అనుకుంటారు? ముఖ్యమంత్రి హత్యని పరిశోధించడానికి వచ్చిన సిబిఐ ఆఫీసర్ ఈ కేసుని పరిష్కరించాడా? నారా రోహిత్ దీని వెనకాల ఎవరున్నారు అనే విషయాన్ని తన ఛానల్ ద్వారా బయటపెట్టాడా? చివరికి ఏమైంది అనే విషయం తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ఎలాగుందంటే, నారా రోహిత్ ఇంతకు ముందు నటించిన ప్రతినిధి సినిమాకి చాలా మంచి పేరు వచ్చింది. దాదాపు 10 ఏళ్ల తర్వాత అదే సినిమా పేరుతో ఈ ప్రతినిధి 2 సినిమా వచ్చింది. అందులో కామన్ మ్యాన్ గా కనిపిస్తే, ఇందులో నారా రోహిత్ ఒక జర్నలిస్ట్ గా నటించారు. దర్శకుడు మూర్తి దేవగౌతపు అనుభవం ఉన్న ఒక జర్నలిస్ట్. అతని వృత్తిలో అనేకమైన రాజకీయ సంఘటనలు, సామాజిక సమస్యలు చూసి ఉంటారు. అతను ఈ సినిమాకి కథ కూడా రాసుకున్నారు. కథ కొత్తది కాకపోయినా అతని ఐడియా చాలా బాగుంది, కానీ అది వెండి తెరపై చూపించడంలో కొంచెం తడబాటు కనిపించింది. ఇది అతనికి దర్శకుడిగా మొదటి సినిమా అయినా సరే ఇంకా సరైన హోంవర్క్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు తప్పితే సినిమా అంతా ఆసక్తికరంగా నడపడంలో దర్శకుడు మూర్తి విఫలమయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ స్ట్రింగ్ ఆపరేషన్స్, సిబిఐ పరిశోధన, హైకోర్టు జడ్జి ఇచ్చిన ఉత్తర్వు, లాయర్ సప్తగిరి సిల్లీ కామెడీ సన్నివేశాలు అన్నీ దర్శకుడు మూర్తి అనుభవ రాహిత్యం చెబుతున్నాయి. సినిమాలో కొన్ని సన్నివేశాల్ని మరీ సినిమాటిక్గా చూపించేశారు దర్శకుడు. ఒక ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న ఇల్లుని బాంబులతో పేల్చడం అంత సులువైన పనా? అలాగే సిబిఐ ఆఫీసర్ పరిశోధన చాలా సిల్లీగా ఉంటుంది ఈ సినిమాలో. అవన్నీ మరి అతిగా చూపించారు. నిజంగా సిబిఐ పరిశోధన అంటే అలా ఉంటుందా? అలాగే హైకోర్టు ఇచ్చే మధ్యంతర ఉత్తర్వులు పట్టుకుని వచ్చిన ఒక లాయర్ కామెడీనిగా కనబడతాడా? అదే లాయర్ ఛానల్ ఆఫీసులోకి వచ్చి ప్రత్యక్ష ప్రసారానికి అడ్డు తగిలి కామెడీ చేస్తాడా? ఇంత అనుభవం ఉన్న మూర్తి గారు ఇలాంటి చిన్న చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారో తెలీదు. గవర్నర్ ముఖ్యమంత్రి చేత ప్రమాణ స్వీకారం చేయించే ఆ సన్నివేశం అయితే మరీ సినిమాటిక్గా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. ఓటు యొక్క ఆవశ్యకత, రాజకీయ వ్యవస్థ ఒక మనిషి జీవితాన్ని ఎలా శాసిస్తుందని చెప్పే విధానం బాగుంది. సినిమాలో ఇలాంటి మాటలు బాగానే రాశారు, కానీ సినిమాని ఆసక్తికరంగా తీర్చిదిద్దడంలో కథనం సరిగ్గా లేదనిపిస్తుంది. మధ్యలో ఒక పాటని రోహిత్ సిరీలపై బలవంతంగా పెట్టారు అనిపిస్తుంది. అది అనవసరం ఈ సినిమాలో. అలాగే హీరో గతం గురించి సన్నివేశాలు కొంచెం భాగోద్వేగంగా, వాటిపై ఇంకొంచెం దృష్టి పెట్టుంటే బాగుండేది. అలాగే ఈ సినిమాలో సన్నివేశాలు చాలా వరకు సినిమాటిక్ అయిపోవడం, కథలో గంభీరత లోపించడంతో సినిమాపై ప్రేక్షకుడికి ఆసక్తి తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అలాగే దర్శకుడు మూర్తి మంచి కథని చెప్పాలనుకున్నారు, కానీ కొంతవరకే సఫలమయ్యారని చెప్పాలి. ఇంకా నటీనటుల విషయానికి వస్తే, నారా రోహిత్ చాలా విరామం తర్వాత జర్నలిస్ట్గా ఈ సినిమాలో కనిపించారు. అతను తన పాత్రని బాగానే చేశారు, కానీ అతని పాత్రని ఇంకా బలంగా రాసి ఉంటే బాగుండేది. అలాగే ఉదయభాను కూడా చాలా కాలం తర్వాత కనిపించారు. ఆమె పర్వాలేదు, బాగానే చేశారు. అలాగే సచిన్ కేడేకర్ ముఖ్యమంత్రి పాత్రలో బాగున్నారు. అలాగే అజయ్ ఘోష్, పృథ్వీరాజ్ రాజకీయ నాయకులా కాకుండా కామెడియన్స్ గా కనిపించారు. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే, జర్నలిస్ట్ వృత్తిలో ఉంటూ దర్శకత్వం చేపట్టిన మూర్తి గారు తన మొదటి సినిమాని
కొంచెం నిజమైన సంఘటనలకు దగ్గరగా ఉండే విధంగా ఈ కథని మలిస్తే ఈ సినిమా చాలా ఆసక్తికరంగా వచ్చి ఉండేది అనిపిస్తుంది. చాలా సన్నివేశాలు సినిమాటిక్గా ఉండడం, కొన్ని సన్నివేశాలు అసలు లాజిక్ లేకుండా ఉండడంతో ఈ సినిమా ఒక మామూలు సినిమాగా తయారైందని చెప్పాలి. మొదటి సినిమా ప్రతినిధి చూసిన వాళ్ళు ఈ ప్రతినిధి 2 సినిమా చూసి పెదవి విరుస్తారు, నిరాశ పడతారని కూడా చెప్పాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.